అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మార్చి నెల 1వ తారీఖు మరి మనం చూస్తున్నాము ప్రియులారా, శనివారము మరి 2025వ సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో మార్చి నెల 1వ తారీఖు ఈ ఉదయకాలం పడకల మించి లేవటుందని మనం ప్రభు యొక్క కృపావార్తను చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరముగా ఉంచుకొనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయం పడకల మించి లేవడందని ప్రభు యొక్క కృపావార్తను చూసినట్లయితే ధైర్యం తెచ్చుకుని హృదయం నిబ్బరంగా ఉంచుకోనమని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎందుకు ధైర్యం తెచ్చుకుని ప్రభు నిబ్బరంగా ఉండమంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకోమంటున్నాడు. ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎలాంటి హృదయాన్ని ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి ఉండమంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎలాంటి హృదయాన్ని ఆయన నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోమంటున్నాడంటే రండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము మనం చూసినట్లయితే 17వ వచనం చూస్తున్నాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు దేవా, విరిగి నలిగిన హృదయం నీవు ఆలక్ష్యం చేయవు. ఇక్కడ దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ధైర్యం తెచ్చుకుని హృదయం నిబ్బరముగా ఉంచుకోమంటున్నాడు. ఎలాంటి హృదయాన్ని దేవుడు నిబ్బరంగా ఉంచుకోమంటున్నాడంటే విరిగి నలిగినటువంటి హృదయం. ఎందుకంటే విరిగి నలిగినటువంటి హృదయమును దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు. అందుకే ఈరోజు మనం క్యాలెండరు మార్చి నెల చూడటంలోనే మనకు ఫోటో వేయబడి దాంట్లో మెయిన్ థీమ్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ 2 నెలల కంటే మార్చి నెల ఏప్రిల్ నెలకి కలిసి రెండింటికి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఇక్కడ కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? విరిగి నలిగిన హృదయము ఏమైంది, నువ్వు ఆలక్ష్యం చేయవు అని రాయబడుతూ వచ్చింది. దేవా, విరిగి నలిగిన హృదయముని నువ్వు ఆలక్ష్యం చేయవు. దేవుడు ఎలాంటి వారంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆలస్యం చేసే దేవుడు కావు. అందుకే అంటున్నాడు కదా, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటున్నారో వారిని అంటున్నాడు కదా, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండమంటున్నాడు. అసలు విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంటుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంటుందంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు కీర్తనల గ్రంథం విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంటుంది? మొదటిగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంటుందంటే మొదటిగా, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అంటే విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంటుందంటే మొదటిగా విరిగి నలిగిన హృదయం కలిగినారు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ప్రభు అంటున్నాడు. విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంటుందంటే ఎవరైతే పాపం చేశారో ఆ పాపం ఒప్పుకున్నవారు, అంటే చేసిన పాపాన్ని ఒప్పుకున్నటువంటి వారిలో విరిగి నలిగిన హృదయం ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్త వింటున్న మన జీవితాల్లో మనం ఎప్పుడైతే విరిగి నలిగిపోయి ఉంటామో, విరిగి నలిగిన హృదయం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం పాపం విషయమై విరిగి నలిగిపోయిన వారికి ఉంటాం. ఏ పాపమైతే మనం చేసామో, ఏ పాపమైతే మన జీవితంలోకి వచ్చిందో, ఏ పాపమైతే మన హృదయంలోకి వచ్చిందో ఆ పాపం విషయమై మనం విరిగి నలిగిపోయి ఉన్నాం. కాబట్టి ఆ పాపం విషయమై విరిగి నలిగిపోవడం ద్వారా ఆ పాపాన్ని నుండి విడుదల పొందాం. ఆ పాపాన్ని వద్దనుకున్నాం కాబట్టి మన జీవితంలో మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం అంటుంది కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీ హృదయం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. అంటే ఏ హృదయాన్ని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు అంటే విరిగి నలిగినటువంటి హృదయం. విరిగి నలిగినటువంటి హృదయంలో ఏముంటుందంటే పాపం విషయమే విరిగి నలిగిపోయి ఉంటుంది. కాబట్టి పాపం ఉండదు. ఏముంటుంది? అప్పుడు పరిశుద్ధత ఉంటుంది. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని నిబ్బరం కలిగి ధైర్యంగా ఎందుకు ఉండమంటున్నాడంటే మొదటిగా పాపం విషయమే విరిగి నలిగిపోయాడు ఆ వ్యక్తి. ఏ పాపం చేశాడు ఆ పాపం విషయమే విరిగి నలిగిపోయాడు. కాబట్టి ఆ పాపం విషయమై ధైర్యంగా, ఇక నువ్వు పాపం విషయమై ధైర్యం అంటే పాపం నీలో తొలగించబడింది కాబట్టి విరిగి నలిగిన హృదయం నీలో ఉంది. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి నీలో ఉండ పాపాన్ని నేను తీసివేశాను ప్రభు అంటున్నాడు. అంటే పాపం విషయమై మనం విరిగి నలిగిపోవడం ద్వారా విరిగి నలిగిపోయిన పాపాన్ని ప్రభు తీసేస్తున్నాడు. ఆ విరిగి నలిగిపోయిన దాంట్లో ఉండే హృదయం మనకు బయటకు వచ్చింది. ఇది మొదటిది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే విరిగి నలిగిన హృదయంలో ఏముంటుందంటే పాపం తీసివేయబడుతుంది, పరిశుద్ధత ఉంటుంది.
రెండోదిగా విరిగి నలిగిన హృదయాన్ని నిబ్బరం కలిగి ఉండమంటున్నాడు. ఎందుకు? మొదటిగా పాపం అన్నది తీసివేయబడుతుంది ఆ హృదయంలో నుండి. రెండోదిగా చూస్తున్నట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. విరిగి నలిగిన హృదయం ఏముంటుందంటే కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 4వ వచనం, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. అంటే దేవుని దృష్టి ఎదుట ఏదైతే చెడుతనం ఉందో దాన్ని సరి చేసుకుంటాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తిలో మొదటిగా పాపం తీసివేసుకుంటున్నాడు, రెండోదిగా దేవుని ఎదుట చెడుతనం ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకుంటున్నాడు. ఈరోజు దేవుని ఎదుట ఏ చెడుతనపు జీవితం ఉందో, ఏ చెడుతనాన్ని అయితే తన జీవితంలో ఉందో, విరిగి నలిగిపోయిన వ్యక్తిలో ఆ చెడుతనం అనేది తీసివేయబడి ఉండేది. విరిగి నలిగిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన వ్యక్తి తనలో ఉన్న చెడుతనాన్ని తీసివేయబడిన అనుభవంలో ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పడకల మించి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం పాపం విషయంలో విరిగి నలిగిపోయిన వరకు ఉండాలి. రెండోదిగా చూసినట్లయితే ఏదైతే మన జీవితాల్లో ప్రియులారా ఏమని రాయబడుతూ వచ్చింది, ఏదైతే మనలో చెడుతనం ఉందో దాని విషయమై మనం విరిగి నలిగిపోయిన వారికి ఉండాలి. ఇది రెండో మాట. ఇక మూడో మాటను చూద్దానండి. ఏ విషయంలో విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన వారు నిబ్బరం కలిగి ఉండాలంటే, ఒకటి వారిలో ఉన్న పాపం విషయమై వారు విరిగి నలిగిపోయారు కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలా. రెండోదిగా చూడగా వారు దేవుని ఎదుటి చేసిన చెడుతనపు జీవితాన్ని వారు సరి చేసుకున్నారు, ఆ విషయంలో పశ్చాత్తాపడ్డారు కాబట్టి విరిగి నలిగిపోయిన ఆ హృదయం కలిగిన వారు దేవుని ఎదుటి చేసిన చెడుతనం విషయమై పశ్చాత్తాపడ్డారు కాబట్టి వారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. మూడోదిగా చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. కావున మధ్య నుండి నేను చదువుతున్నా చూడండి. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగ్గుపడతావు. అంటే దేవుడు నీతిమంతుడని ఎంచినవారు, ఎవరైతే దేవుడు నీతిమంతుడని ఎంచారో, ఎవరైతే దేవుడు నీతి కలిగిన వాడు నీతివంతుడని ఎంచారో అటువంటి వారు వారి జీవితాల్లో దేవుడు నీతిమంతుడు, నేను నీతిమంతుడు కాను అని ఎవరైతే ఎంచుతారో వారి జీవితంలో విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే, ఒకటి పాపం ఒప్పుకుని ఉంటారు, రెండోదిగా దేవుని ఎదుట చేసిన చెడుతనాన్ని సరి చేసుకుంటారు, మూడోదిగా వారు దేవుడు నీతిమంతుడని ఎంచుతారు. ఏం చేస్తారండి? దేవుడు నీతిమంతుడని ఎంచుతాడు. అంటే తమకు తాము నీతిమంతుడని ఎంచరు, మేము నీతిమంతుడు అని ఎప్పుడు అనుకోరు. వారు ఏం చేస్తారు? వారు ఎలా ఉంటారంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు దేవుడే నీతిమంతుడు, నేను నీతిమంతుడిని కాదని ఎంచుకుంటారు. కాదు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, స్వార్థ జీవితం, వాక్యం జీవితం, పరిచర్య చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉంది, ఎన్నో క్రైస్తవ జీవితం ఉంది, నేను నీతిమంతుడిని అనుకుంటున్నాం. అది పొరపాటు. విరిగి నలిగిన అటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, పాపం ఒప్పుకుంటాడు, దేవుని ఎదుట చేసిన చెడుతనాన్ని సరి చేసుకుంటాడు, దేవుడే నీతిమంతుడని ఎంచుతాడు. నాలుగోదిగా ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, రండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాల్సిన హృదయం కలిగిన వ్యక్తి విరిగి నలిగిపోయి ఉంటాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆ విరిగి నలిగిన వారు ఎలా ఉంటారంటే, నాలుగోదిగా కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి నాలుగో మాట ఏంటంటే, అంతరంగంలో నూతనమైన మనస్సు. ఎవరైతే పాత మనసు పోయి అపవిత్ర మనసు పోయి ఎవరిలైతే నూతనమైన మనసు వచ్చిందో వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ప్రియులారా ఇక్కడ రాయబడింది, విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారు. విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే, నాలుగోదిగా వారి హృదయంలో నూతనమైనటువంటి మనసు పుట్టిస్తాడు దేవుడు. ఏం జరిగిందండి? నూతనమైన మనసు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాలం పడగల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో, అంటే ఉదయకాల సమయంలో పడగల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితంలో నూతనమైన మనసు మనం కలిగి ఉండాలి. అది విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారు, అటు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఇది నాలుగో మాట. ఐదో విషయాన్ని చూద్దానండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 5వ మాటను మనం చూస్తాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో రాయబడిన మాట 6వ వచనం, 7వ వచనం క్షమించండి. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహారించుము. ఐదవదిగా నిబ్బరం కలిగి, ఒక రకంగా చెప్పాలని విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారు నిబ్బరం కలిగి ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కాబట్టి విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే, మొదటిగా పాపం తీసివేసుకుంటారు, 2 దేవుని ఎదుటి చేసిన చెడుతనాన్ని సరి చేసుకుంటారు, 3 దేవుడు నీతిమంతుడని ఎంచుతారు, 4వదిగా చూడగా వారిలో నూతనమైన ఆత్మ కావాలని కోరుకుంటారు, నూతనమైన ఆత్మ కలిగి ఉంటారు, 5వదిగా చూడగా వాళ్ళు పవిత్రులుగా ఉంటారు.
అంటున్నాడు కదా ఇక్కడ కీర్తనకారుడు, నేను పవిత్రుడుగా ఉన్నట్టు హిస్సోపుతో నన్ను కడగమంటున్నాడు. అంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు అంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వారి జీవితంలో విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే పవిత్రులుగా ఉంటారు. అంటే అపవిత్రమైన జీవితాన్ని కడిగి వేసుకున్నారు. ఏదైతే అపవిత్రమైన జీవితం వారిలో ఉందో, ఏ అపవిత్రమైన జీవితం అయితే వారిలోకి వచ్చిందో, ఏ అపవిత్రత అయితే వారిలోకి వచ్చిందో, ఆ అపవిత్రమైన జీవితం అపవిత్రతనంతరం కూడా కడిగి వేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. అందుకంటాడు కదా, ఈరోజు మనం చూస్తున్న పడకమించినట్టు ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో ధైర్యం తెచ్చుకుని నీ హృదయము నిబ్బరంగా ఉంచుకోమంటున్నాడు. ఎందుకంటే నీ హృదయం ఆల్రెడీ విరిగి నలిగిపోయింది. ఏ విషయాల్లో విరిగి నలిగిపోయిందంటే పాపం విషయంలో, 2 చెడుతనం విషయంలో, 3 దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడు కావన్న విషయంలో, 4వదిగా నూతనమైన మనసు విషయంలో, పాత మనసు విషయంలో విరిగి నలిగిపోయి కొత్త మనసు వచ్చేసింది. 5వదిగా చూడగా అపవిత్రమైన విషయాల్లో విరిగిపోయింది. కాబట్టి నీ హృదయం ఇప్పుడు నువ్వు పవిత్రుడివి, నూతనమైన మనిషి ఉంది, ప్రభు ద్వారా నీతిమంతుడు చేయబడుతున్నాం. నీ అపరాధములు పాపములు చెడుతరం సరిచేయబడింది, నీ పాపం తీసివేయబడి నువ్వు పరిశుద్ధుడిగా చేయబడుతూ వచ్చు. ఇటు పరిశుద్ధుడికి 5 అంతల అనుభవంలోకి వచ్చిన క్రైస్తవుడు విరిగి నలిగిపోయిన ఉన్నాడు. కాబట్టి 5 అంతల అనుభవంలోకి వచ్చాడు. కాబట్టి విరిగి నలిగిపోయిన అనుభవం కలిగినటువంటి క్రైస్తుడు, విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన క్రైస్తుడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం అంటే. అటు నిబ్బరం కలిగి ధైర్యంగా మనం ఉన్నట్లు ప్రభు మనకి ఉదయకాల సమయంలో పడకమించి లేవడంతోనే విరిగి నలిగిన హృదయం కలిగిన మనలో ఈ 5 అంతల అనుభవాలు ఉండేవో లేవు పరీక్షించుకుందాం. ఈ 5 అంతల అనుభవం కలిగి నేను నిబ్బరం కలిగి ధైర్యంగా మనం ఉన్నట్లు, విరిగి నలిగిన హృదయం కలిగిన మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు. విత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితంలో మేము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండినట్లు సహాయం చేసి మేము మీకు మహిమార్థమైన క్రైస్తవ జీవితం మేము జీవించినట్టు సాధించమని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం మాలో ఉంది. ఆ విరిగి నలిగిన హృదయం కలిగిన వారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. దేవా, మేము ఆల్రెడీ పాప విషయంలో విరిగిపోయాం. దేవా, చెడు మార్గంలో నడిచిన విధానంలో చెడుతనం విషయంలో విరిగిపోయాం. అంత మాత్రమే కాదు తండ్రి, నీతి లేని విషయంలో విరిగిపోయాం. అంతమంది నూతనమైన మనసు లేని విషయంలో విరిగిపోయాం. అంత మాత్రం కాదు, అపవిత్రమైన విషయంలో విరిగిపోయాం. ఈ విరిగిపోయిన అనుభవాన్ని మార్చి కొత్త అనుభవాన్ని మీరు మాకు ఇచ్చారు. ఆ కొత్త అనుభవం కలిగిన మేము ఆ కొత్త క్రైస్తవ జీవితంలో ముందరకెళ్ళడానికి సహాయం చేయమని, నూతనమైన ఆత్మ కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి నీతి కలిగి ప్రభావ చెడుతనాన్ని విసర్జించుకుంటూ పవిత్రమైన జీవితం కలిగి ముందరకెళ్ళే క్రైస్తవ జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని, ఉదయకాలం పడకల మీద లేకుంటుందని ఈ 5 అంతల అనుభవాన్ని ఆశీర్వాదం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.